కేతువుల కలయిక కానీ శని రాహువుల కలయిక కానీ ఒక అది పిశాచ యోగం అని చెప్పి మనం ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే ఇప్పటికిప్పుడు సింహరాశిలో ఒక అగ్నితత్వ రాశిలో రెండు అగ్నితత్వ గ్రహాలైన కుజుడు కేతువు కలిసి ఒక పిశాచ యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. ఇది వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఇప్పుడు ఈ స్టోరీకి రెండో వైపు కూడా ఉంది. 13 జూలై 2025 నాడు శని వక్రించబోతున్నాడు. అంటే ఇప్పుడు శని మీనరాశిలో ఉన్నాడు, మీనరాశిలో వక్రిస్తాడు, మీనరాశిలో ఉండి ఆయన వక్రించబోతున్నాడు అంటే మీనంలో వక్రిస్తే ఆయన కుంభం, మీన నుంచి వక్రిస్తే అంటే ఒక జ్యోతిష శాస్త్రంలో అనుభవం ఉన్న పెద్దలు ఏం చెప్తూ ఉంటారు అంటే ఒక్కొక్కసారి వక్రించిన గ్రహాలు అంతకు ముందు గ్రహాల ముందులో ఉన్న రాశి ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాయి అని చెప్పి జ్యోతిష శాస్త్రంలో అనుభవం ఉన్న పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఈ కుంభరాశిలో ఆల్రెడీ అక్కడ రాహు ఉన్నాడు. శని రాహువుల కలయిక అన్నమాట అక్కడ. అంటే అలాంటి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది అంటే జ్యోతిషాస్త్రం అవకాశం ఉంది, అవకాశం లేదు అలా కాదు. జ్యోతిషాస్త్రం ఎప్పుడు రెండే మాటలు, అవుతుందే అవదా. నేను అవుతుంది, ఇది పిశాచ యోగం అని నేను అంటాను. కొంతమంది కాదనొచ్చేమో, అది నాకు అప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి. ఇది ఒక అయితే కుంభరాశిలో ఒక వాయుతత్వ రాశి. అగ్ని ఆల్రెడీ కుంభరాశి ఆల్రెడీ వాయుతత్వం, రాహు ఆల్రెడీ వాయుతత్వం, అందులో మళ్ళీ శనితో కలుస్తున్నాడు. సో ఒక అగ్నితత్వ రాశిలో ఒక పిశాచ యోగం, వాయుతత్వ రాశిలో ఇంకొక పిశాచ యోగం ఏర్పడుతున్నాయి. అగ్నికి వాయువు తోడయ్యే పిశాచ యోగం ఏర్పడుతుంది. ఇక్కడ మీరు కొంచెం డీటెయిల్గా వెళ్ళి చూస్తే కనుక ఓకే. ఇప్పుడు నిన్న కూడా ఒక వీడియో నేను మీ అందరితోటి మనవి చేసుకున్నాను. గురుడు ఆల్రెడీ ఇప్పుడు ఆరుద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఆయన అది రాహురుద్ర అనేది రాహు సంబంధమైన నక్షత్రం. ఒకవేళ నుంచి రాహువు ఏమో గురు సంబంధమైన నక్షత్రంలో సంచరిస్తున్నాడు. అంటే గురు రాహువులకు ఒక రకమైన సంబంధం ఏర్పడుతుంది. కొందరి మతం ప్రకారం ఇది గురు చండాల యోగం. అంటే గురువు అంటే ఏంటి, సాధారణంగా మనం సరైన దారిలో పెట్టాల్సిన వాడు గురువు. మనం సరైన దారిలో పెట్టవలసిన వాళ్ళ బుద్ధి గడ్డి తినే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇలాంటి ఫలితాలు ఏదో ఇవ్వచ్చు. ఓకే, మనం సరైన దారిలో నడిపించవలసిన వాళ్ళే సరైన తప్పు దారిలో నడిపించో, మనకు తప్పుడు సలహాలు ఇచ్చో, వాళ్ళ సలహాలు మనం ఫాలో అయ్యో, ఇలాంటి వాటి వల్ల ఈ పిశాచ యోగం తోడవటం వల్ల